లార్డ్ శివ మరియు గాడెస్ పార్వతి కైలాసంలో సుఖంగా జీవించడం మొదలుపెట్టారు. కానీ వారి జీవితం సాధారణం కాదు. అది యోగం, తపస్సు, శక్తి సమతుల్యతతో నిండి ఉంటుంది. ఒకరోజు పార్వతీదేవి తన శరీరపు పసుపుతో ఒక బాలుడిని సృష్టించింది. అతడే లార్డ్ గణేశ. ఆమె చెప్పింది, నేను స్నానం చేస్తుంటే ఎవ్వరినీ లోపలికి రానివ్వకు. శివుడు వచ్చాడు. గణేశుడు ఆపేశాడు. కోపంతో శివుడు గణేశుడి తలను తెగగొట్టాడు. తర్వాత నిజం తెలుసుకుని ఏనుగు తలపెట్టి అతన్ని మళ్లీ బ్రతికించాడు, ఎలిఫెంట్ స్పార్కల్. తరువాత లార్డ్ కార్తికేయ జన్మించాడు. అతను దేవసేనాధిపతిగా మారి తారకాసురుడిని సంహరించాడు. కొన్నిసార్లు శివుడు లోకానికి ఉపదేశం చేయడానికి తపస్సు కోసం కుటుంబాన్ని వదిలి వెళ్తాడు. అప్పుడు పార్వతీదేవి కోపంతో లేదా బాధతో ఉంటుంది. ఇది మనుషుల భావోద్వేగాలను కూడా చూపిస్తుంది. శివుడితో కలిసి ఉన్నప్పటికీ పార్వతీదేవి అవసరమైతే భయంకర రూపాలు కూడా తీసుకుంది. దుర్గా, కాళీ. అవి రాక్షసులను సంహరించడానికి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.